జై వీరభద్రకాళి మాత నమో నమః. ఇప్పుడు పూజారి కాదరా, ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా బాధ్యత తెలిసిన వ్యక్తిగా. ఎందుకంటే మేము కూడా దాదాపు 50 ఏళ్ళ దగ్గర దగ్గర వస్తుంది మాకు కూడా. కానీ అన్నీ అనుభవించినాం. బీత్తనము ఎట్లుంది మనకి అప్పట్లో, సౌకర్యాలు తింటే వరణం తింటే పండగ ఉన్నట్లు. అటువంటి యుగం నుంచి ఇప్పుడు అన్నీ నిత్యము ఎట్లా తయారైపోతున్నారు. ఎప్పుడు సంబరాలకు తాగుతుంటారు పిల్లలు. ఎవరో అప్పుడు వయసులో తాగాలంటే కూడా భయపడుతుంటే, బీడీ సిగరెట్ తాగాలంటే కూడా భయపడుతుంటే దొంగచాటు తాగొస్తుంటారు. అప్పుడు 10 మందిలో ఒకడు ఇద్దరు చెడ్డోళ్ళు ఉంటుండ్రి, 8 మంది మంచోళ్ళు ఉంటే వాడిని దారిలో తీస్తుండ్రి, ఒకరు 4 తగిలిచ్చి. కానీ ఇప్పుడు 8 మంది చెడ్డోళ్ళు ఉంటే ఇద్దరు మంచోళ్ళు కూడా నాశనం చేస్తుంటారు. ఇది ఇప్పుడు కలి ప్రభావం పరిస్థితి. తెలుసుకుంటారు, ఎప్పుడు మారుతారు ఇంకా మీరు. ఉచితం ఇప్పుడు బస్సులు, ఇప్పుడు విద్యార్థులు అంటారు ఉచిత బస్సు పెట్టాలా, లొకేషన్ గారు చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఒకటి అడగండి, మీ అమ్మ మీ నాయన ఫస్ట్ అడగండి, అమ్మ మీరు ఉచిత బస్సు వద్దని చెప్పండి, స్కూల్కి కాలేజీలకి అంతా ఉచితంగా గవర్నమెంట్ బస్సులు ఏమాను అది నడపమను. మీకేం గతి లేదా, పోయి ఛార్జీలు పెట్టుకొని బతకగలరు. ఉచిత బస్సు స్త్రీలకి అందరూ క్యాన్సిల్ చేయించి స్టూడెంట్స్కి, విద్యార్థులకు చేసుకుందాం కాలేజీల బస్సులు, విద్యార్థుల బస్సులు. ఇది ఈ యూనియన్ లీడర్లు కూడా, స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కూడా ఆలోచించానన్న. ఇప్పుడు మనకు అవసరము స్టూడెంట్ భవిష్యత్తు. వాళ్ళు బాగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించి ఎక్కడికి పోయినా కూడా ప్రయాణం చేసి మరి కాలేజీలకు, స్కూల్కి చేర్పించి ఉచిత బస్సు ఇస్తే చాలు. ఫస్ట్ స్త్రీలకి అందరికి తీసేయాల. ఎందుకంటే ఉచిత బస్సు అంటే ఏదో ఫ్యాషన్ అయిపోయింది. డబ్బు మనదే, మన డబ్బు మనము ట్యాక్సులు కట్టుకొని డెవలప్ చేసుకునే డబ్బుని ఈరోజు సంవత్సరానికి 900 కోట్లు అంట. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల పైన ఇవ్వచ్చు. 4 ఏళ్ళకి ఇచ్చిన 40 కోట్లు ఒక ఆదోనికి, ఎమ్మినూరుకి ఇట్లా అన్నీ లెక్కేసుకుని పోతే ఎంత డెవలప్ అవుతుందో ఆలోచించుకోండి. కానీ మనం పోయి ఉచిత బస్సుకి ఖర్చు ఇంత ఉంటుంది. ఏం ఛార్జీలు పెట్టుకొని బతకలేమా? శివయ్య అంత కూడా శక్తి లేడా మనకి? తాగినీకి, తిన్నీకి, మటన్ తినడానికి, చికెన్ తినడానికి అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ ఛార్జీలు పెట్టుకుని డబ్బులు రావు. ఇది ప్రజాధనం కాదురా నాయన, శివుని సొమ్ము. అది శివుని సొమ్ముని జాగ్రత్త కాపాడాలి. ఇట్లా చేయడం లేదు కాబట్టి జిఎస్టీ రూపంలో కక్కిస్తున్నాడు మన ఆయన. శివుని ముందు ఆట, అగ్గితో ఆట. మసంగం బతకండ్రా, కష్టపడి పిల్లల్ని సాక్కొని, భార్యలను సాక్కొని అంటే బాగా సోమర్థనం ఎక్కువైపోయింది. అందుకే మీది ఎవరిని ఆడబెట్టాలో ఆడబెడుతూనే ఉంటాడు భగవంతుడు. వీరభద్ర కుంది స్వామి, జయ కుంది స్వామి, నమో నమః.